అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఈ రోజు దాల్ ముడి చేసుకుందాం. ఇది స్వీట్ షాపుల్లో లాగానే అచ్చం అలానే వస్తుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 కిలో దాకా ఎర్రపప్పు అంటారు, బెంగాల్ గ్రామ్ అంటారు. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి నీళ్లు నింపుకొని తీసుకొచ్చి ఇందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ ఉప్పు వేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఒక 8 గంటల సేపు మొత్తం కలిపేసి ఇది మూత పెట్టేసుకొని 8 గంటలు నాననివ్వాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 8 గంటల తర్వాత ఈ పప్పుని బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఒక గంటన్నర సేపు వరకు మొత్తం తడి ఆరిపోయేలాగా ఆరిపోవాలని. చూడండి పప్పుని ఎట్లా ఆరబెట్టామో. ఈ పప్పుని మొత్తం ఆరిపోయాక చూడండి ఎట్లా వచ్చాయో. అస్సలు తడి ఉండొద్దు. ఇప్పుడు ఈ శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం లూజుగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దలో వేసుకొని ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో ఈ శనగపిండి మొత్తం కలుపుకున్నాం కదా, ఈ ముద్దని ఇందులో పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నూనె మరిగిపోయిందండి. నూనె పీల్చకంట చిన్న చిట్కా అండి, గల్లుప్పు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇట్లా ఒత్తేసుకున్న తర్వాత చక్రాల గిద్దతో రెండో వైపు తిప్పుకోవాలి. ఇది కాలిపోయిందండి మొత్తం. ఇది తీసేసుకొని టిష్యూ పేపర్ మీద నెక్స్ట్ దాల్ముడి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా అంతా వేయించేసుకున్న తర్వాత అన్నీను క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. మనం సౌండేనండి, మనకి ఎట్లా రావాలన్నది సౌండ్ ద్వారానే తెలుస్తుంది. ఆ సౌండ్ అబ్జర్వ్ చేయాలన్నమాట. కరివేపాకు కూడా వేపుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేపుకొని ఇవన్నీ టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకున్న తర్వాత మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఇందాకలు చేసిన సేవ్ కూడా వేసుకొని ఫ్రైడ్ జీడిపప్పులు వేసుకొని కరివేపాకు ఫ్రైడ్ది వేసుకొని ఇవంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, మసాలా అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చాలకపోతే మళ్ళా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.